హలో గైస్. సో మనము లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 2025 ప్రకారం చూసినట్టయితే, అంటే జీవితకాలం 2025 జీడిపి ప్రకారం చూసినట్టయితే ఎలా ఉందంటే, హయ్యెస్ట్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఏ దేశం అంటే జపాన్. 85 years బతుకుతారట. సో ఇది 2025 జీడిపి ప్రకారం. సో లోయెస్ట్ ఏంటంటే ఇండోనేషియా 17th ర్యాంక్ బై 2025 జీడిపి. సో ఇది లోయెస్ట్ అనమాట. 72 years అనేది బతుకుతున్నది. సో జపాన్ 85 years, లోయెస్ట్ ఇండోనేషియా 72 years. సో మనం టాప్ 5 చూసుకున్నట్టయితే అమెరికా 80 years, చైనా 79 years, జర్మనీ 82 years, జపాన్ 85 years అండ్ 5th పొజిషన్లో మన ఏంటంటే 73 years మనం ఉన్నాం అనమాట. అంటే 5th పొజిషన్లో లేము, బట్ 73 years వరకు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది ఉంది అనమాట ఇండియాది. సో ఫ్రెండ్స్, లైఫ్ ఎక్స్పెక్టెన్సీకి రీజన్స్ కూడా ఉంటాయన్నమాట. ఒకటి ఏంటంటే లైఫ్ స్టైల్, బిహేవియరల్ ఫ్యాక్టర్స్, డైట్ తీసుకోవడం కావచ్చు, ఫిజికల్ యాక్టివిటీ కావచ్చు, లేదంటే ఒబెసిటీ రావడం కావచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే సబ్స్టాన్స్ యూజ్, స్మోకింగ్, ఆల్కహాల్ డ్రింక్ చేయడం కావచ్చు. ఇంకా సోషో ఎకనామిక్, ఎన్వైర్మెంటల్ ఫ్యాక్టర్స్ చూసుకున్నట్టయితే హెల్త్ కేర్ యాక్సెస్ కరెక్ట్గా లేకపోవడం, ఇన్కమ్ అండ్ ఎడ్యుకేషన్, మనకు ఇన్కమ్ కరెక్ట్గా లేకపోవడం, కరెక్ట్గా ఎడ్యుకేటెడ్గా ఉండకపోవడం అనమాట. సో ఎడ్యుకేటెడ్గా అంటే ఏం తినాలి, ఎట్లా ఉండాలి అనే విషయాలు తెలుసుకోకపోవడం. ఇంకోటి ఏంటంటే ఎన్వైర్మెంట్, క్లీన్ వాటర్, శానిటేషన్, పూర్ శానిటేషన్ ఉండడము, ఇట్లాంటి సేఫ్ లివింగ్ కండిషన్స్ ఉండకపోవడము, అంటే లేకుండా ఉండడము, పావర్టీ, పొల్యూషన్, ఎవ్రీథింగ్ అనమాట, ఎన్వైర్మెంట్ థింగ్స్. సోషల్ ఫ్యాక్టర్స్ ఏంటంటే సోషల్ డిస్క్రిమినేషన్స్ అనమాట. అండ్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే బయాలజికల్ అండ్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే, సో జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఏంటంటే 20 to 30% వేరియేషన్స్, లైఫ్ స్పాన్ అనేది వేరియేషన్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. జెండర్ ఇన్ఈక్వాలిటీ, సో ఉమెన్ జనరల్లీ లైవ్ లాంగర్ దెన్ మెన్, అంటే దాంట్లో కూడా ఉమెన్ ఎక్కువ రోజులు బతికే అవకాశం ఉంటుంది. దీంట్లో రీజన్స్ కూడా కాంప్లెక్స్ రీజన్స్ ఉంటాయి. పబ్లిక్ హెల్త్ అండ్ హిస్టారికల్ ఫ్యాక్టర్స్ ఏంటంటే రెడ్యూస్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ. సో మేజర్ గెయిన్స్ ఇన్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కేమ్ ఫ్రమ్ డిక్రీజింగ్ డెత్స్ అనమాట. సో ఆ డెత్స్ ఎక్కువగా ఉంటే దాంట్లో కూడా ప్రాబ్లం ఉంటుంది. డిసీజ్ కంట్రోల్ అనేది కరెక్ట్గా లేకపోతే కూడా ఎక్స్పెక్టెన్సీ తగ్గుతుంది అనమాట. సో మేజర్ రిస్క్స్ ఏంటి అంటే స్మోకింగ్, బిఎంఐ కరెక్ట్గా మెయింటైన్ చేయకపోవడం, హై బ్లడ్ ప్రెషర్ అండ్ కొలెస్ట్రాల్, క్యాన్సర్ అండ్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీని తక్కువ చేయడానికి రీజన్స్ అనమాట. సో ఇవన్నీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీకి రీజన్సే ఉంటాయి. కాబట్టి దిస్ ఈజ్ వాట్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ విషయాలు అనమాట.